హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎవరైతే 60 ఏళ్ళు దాటిన వారు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మరో శుభవార్త. ఇవి పెంచుతూ నిర్ణయం. అసలు ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సీనియర్ సిటిజన్లందరికీ కూడా 3 ఏళ్ల ఎఫ్డి వడ్డీని పెంచిన బ్యాంక్. ఇది ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ఒక 5 లక్షలు జమ చేస్తే ఎంత వస్తుంది అనేది ఒకసారి అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీఐ తీసుకున్నటువంటి గత నిర్ణయాల్లో ఈ రెపో రేటు తగ్గడం వల్ల అయితే కనుక వడ్డీలు కూడా తగ్గిపోయాయి. ఎఫ్డి మీద ఇచ్చాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచి తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్ పథకం ద్వారా గరిష్ట వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. మరి వడ్డీ రేటు సవరణ తర్వాత ఇప్పుడు 5 లక్షలు కనుక జమ చేసినట్లయితే మీరు మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుంది ఏంటని లెక్కలు ఒకసారి తెలుసుకుందాము. సాధారణంగా రిటైర్ అయిన తర్వాత తమ యొక్క డబ్బు సురక్షితమైన ఎక్కువ లాభం లేకపోయినా పర్వాలేదు కానీ మెయిన్ పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారిలో సీనియర్ సిటిజన్లు ముందుంటారు. రిటైర్మెంట్ తర్వాత రిస్క్ లేని స్థిర ఆదాయం వస్తే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని భావిస్తారు. ఉద్యోగ విరమణ సమయంలో వచ్చిన డబ్బుల ద్వారా స్థిర ఆదాయం వచ్చేలాగా పెట్టుబడి పథకాల కోసం చూస్తుంటారు. అయితే వారికి ముందుగా కనిపించేవి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీలు. అలాగే బ్యాంకులు సైతం సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి. అయితే గత ఏడాది కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్ను భారీగా తగ్గించడంతో చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించేశాయి. చాలా వరకు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 7% లోపే వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. అయితే బ్యాంకు మాత్రం ఈ క్లిష్టమైన సమయంలోనూ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ శుభవార్త చెప్పింది. అదే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా. 3 కోట్లలోపు ఉంటే రిటైల్ టర్మ్ డిపాజిట్కు ఎంపిక చేసిన టెన్యూర్పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లను మే 18, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు తన అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం ప్రస్తుతం ఏడాది నుంచి 2 ఏళ్లలోపు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు జనరల్ కస్టమర్కి 6.50% వడ్డీ ఇస్తుంది. అలాగే 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు అయితే 6.60% అయితే వడ్డీ ఇస్తుంది. 3 ఏళ్లలోపు టర్మ్ డిపాజిట్లు అయితే 6.70%. ఇది అందరికీ జనరల్ కస్టమర్స్కి అయితే. అయితే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉంటారో వారందరికీ వడ్డీ రేట్లపై అదనంగా 50 నుంచి 90 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఉదాహరణకు 5 లక్షలు జమ చేస్తే వడ్డీ రేట్ల సవరణ ద్వారా 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% నుంచి 9% వరకు కూడా వడ్డీ అయితే ఇస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే 3 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్కి 6.70% వడ్డీ ఇస్తుంటే సీనియర్ సిటిజన్కి 7.45% మేర వడ్డీ అందిస్తోంది. ఇప్పుడు ఇది 3 ఏళ్ల టెన్యూర్ని ఎంచుకొని ఒక సీనియర్ సిటిజన్ 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే మొత్తం 7.45% వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం ఆన్లైన్ ఎఫ్డి క్యాలిక్యులేటర్ ఉపయోగించి మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 5 లక్షలు మీరు జమ చేసినట్లయితే 3 ఏళ్లకు వడ్డీ రూపంలో 1,09,920 రూపాయలు, అంటే 3 ఏళ్ళకి 1 లక్ష రూపాయలు, ఆల్మోస్ట్ 1,10,000 రూపాయల వరకు కూడా మీకు వడ్డీ రావడం జరుగుతుంది. మెచ్యూరిటీ తర్వాత అంతా కలిపి అసలు వడ్డీ కలిపి 6,09,920 రూపాయలు అందుతాయి. అదే జనరల్ కస్టమర్స్కి అయితే కనుక 98,000 రూపాయలు, 98,800 వరకు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు దాదాపు 10,000కు పైగానే ఇంచుమించు 11,000-12,000 దగ్గరలో అదనపుగా లాభం అయితే ఉండడం జరుగుతుంది.